ఖమ్మం జిల్లా కూసుమంచి గణపేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 11వ శతాబ్దంలో కాకతీయులు ప్రతిష్ఠించిన విశేష శివలింగం కావడంతో అనేక జిల్లాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. నల్గొండ, సూర్యాపేట, కోదాడ, మహబూబాబాద్ జిల్లాలతో పాటు ఏపీ నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. కూసుమంచిలో భక్తుల రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. కూసుమంచిలోని శ్రీ గణపేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వందల ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఈ గణపేశ్వరాలయాన్ని కాకతీయ రాజులు నిర్మించారని చెప్తా ఉంటారు. గణపేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొన్ని వేల మంది భక్తులు వచ్చి స్వామివారిని అర్చించి ప్రత్యేక పూజలు నిర్వహించిపోతున్నారు. ప్రతి శివరాత్రి రోజు ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలకు ఎంతో విశిష్టమైనటువంటి ప్రఖ్యాతి ఉన్నది. మనతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు జాయిన్ అవుతున్నారు. అయ్యగారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ప్రాశస్త్యం ఏంటి? గుడి యొక్క ప్రాశస్త్యం ఏంటి? స్వామివారిని ఎప్పుడు ఇక్కడ వెలిశారు? ఈ దేవాలయం 11వ శతాబ్ది కాలంలో నిర్మాణం గావించబడ్డది. కాకతీయులు శివారాధకులు కాబట్టి వారి యొక్క సామ్రాజ్య విస్తరణలో భాగంగా 1001 శివాలయాల్లో భాగంగా మన దగ్గర అద్భుతమైన మహాశివలింగాన్ని ప్రతిష్ఠించినారు. ఇక్కడ ఉన్న శివలింగము ప్రస్తుతం పైకి 6 అడుగులు, కిందికి 6 అడుగులు, మొత్తం 12 అడుగుల హైట్ తోటి, అలాగనే 6 అడుగుల 1 అంగుళం వృత్త వైశాల్యం కలిగి ఉంటుంది. అలాగనే మన శివలింగం పైన బ్రహ్మసూత్రం కలిగి ఉంది. ఒక్కసారి బ్రహ్మసూత్రం కలిగి ఉన్న శివలింగాన్ని దర్శించుకున్నట్లయితే 1000 సార్లు కాశీపోయి చెంద పుణ్యము అని చెప్పని మనకు నానుడి ఉంది. అలాగనే మన శివుడికి ఒక పేరు ఉన్నది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారము. ఏ భక్తుడైతే వచ్చి ఏ కోరికైతే కోరతాడో తప్పనిసరిగా 99% ప్రతి ఒక్కళ్ళకు కూడా తన కోరికలు తీరుస్తూ ఉంటాడు. అటువంటి భోలాశంకరుడు మన పరమేశ్వరుడు. నేడు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తెల్లవారుజామున 2 గంటల నుంచే కుప్పలు తెప్పలుగా భక్తులు వచ్చి దేవుడు దర్శించుకొని వెళుతూ ఉన్నారు. దేవుడి కృపకు పాత్రలవుతూ ఉన్నారు. కొన్ని వందల సంవత్సరాలు మధ్యాహ్నపడి ఉన్న కాలంలో 2000 సంవత్సరం నాటి సీఏగా పనిచేసిన వీరప్రతాప్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో గ్రామస్తుల సహకారంతో అలాగనే పుర ప్రముఖుల యొక్క అండదండలతోటి ఈ దేవాలయం దిన ప్రవర్ధమానం అవుతూ ఉన్నది. 2000 సంవత్సరంలో 2001, 2011, 12, 13 సంవత్సరంలో కల్వకుంట్ల కవితమ్మ 3 సార్లు దర్శించుకున్నది. 2005 సంవత్సరంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా దర్శించుకున్నాడు. అలాగనే రాజకీయ ప్రముఖులు ఎంతోమంది ఇక్కడ పూజలు నిర్వహించుకున్నారు. అధికారులు, అనధికారులు కొన్ని వేల మంది, లక్షల మంది కూడా పూజలు నిర్వహించుకొని ఎంతో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. కానీ మన శివాలయం మాత్రం అదే స్థాయిలో ఉన్నది. ఈ శివాలయం డెవలప్ కావాలంటే ప్రభుత్వం ప్రత్యేక చర్య తీసుకొని, శ్రద్ధ తీసుకొని, ఎలాగైతే వేములవాడ కానివ్వండి, యాదాద్రి కానివ్వండి, భద్రాచలం కానివ్వండి డెవలప్ అయిందో ఆ విధంగా చేసినట్లయితే ఈ భక్తులకు సౌకర్యార్థము దేవాలయం కూడా ఇంకా పెద్దది చేసినట్లయితే ఎంతో మంచిగా ఉంటుంది. నేటి దినాన శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మన శివాలయానికి ఎంతో మంది భక్తులు వచ్చి వారి కోరికలు తీర్చుకొని దేవుని దర్శించుకొని పోతూ ఉన్నారు. అందుకనే భోళాశంకరుడు మన పరమేశ్వరుడు ప్రతి ఒక్క భక్తుడి యొక్క కోరిక తీర్చేటువంటి మహా అద్భుత శివలింగం మన దగ్గర ప్రతిష్ఠించారు. కాకతీయులకు మన యొక్క ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగనే పోయిన సంవత్సరము ఏప్రిల్ 6వ తారీఖు నాడు ఈ కాకతీయ ప్రభు అయినటువంటి 23వ ప్రభు అయినటువంటి కాకతీయ నిహంజ్ కాకతీయ అనేటువంటి యువరాజు కూడా ఇక్కడికి వచ్చాడు. ఆయన కూడా పూజ చేశాను. ఆయన గుడి యొక్క విశేషాలు చెప్పాను. నేనే నా గుడిని నేను డెవలప్ చేసుకున్నానని చెప్పాడు. ఈ మధ్యలో ఆయన దగ్గరికి పోయి రావడం కూడా జరుగుతుంది. నేను వెళ్ళి వచ్చినట్లయితే ఆయనే దీన్ని చూస్తున్నాడు. వెంటనే ఆ రోజు రాత్రే ప్రధానమంత్రి గారికి కూడా ఒక లెటర్ పెట్టడం జరిగింది. ఆ లెటర్ కూడా నాకు పంపించాడు. త్వరలో ఈ గుడిని అభివృద్ధి చేసే బాధ్యత ఆయనపైనే వదిలిపెట్టాము. పొద్దున కూడా ఇవాళ ఆ వినోద్ కుమార్ రావు వచ్చాడు. ఆయన కూడా చెప్పడం జరిగింది. మన ఇద్దరం పోదాం పంతులు గారు అని చెప్పి ఆయన కూడా చెప్పాడు. ఆ విధంగా డెవలప్ అయినట్లయితే కాకతీయుల శిల్పకళ విపంచి కృపామంచి ఎంతో ఉన్నత స్థాయికి చేరుకున్న నా యొక్క విజ్ఞప్తి మనవి. ఈ కాకతీయ కాలం నాటి ప్రతిష్ఠించినటువంటి ఇది 12 అడుగుల భారీ శివలింగం. ఇది దాదాపు కిందికి 6 అడుగులు, పైకి 6 అడుగులు ఉంటుందని చెప్తున్నారు. అట్లాగే జీవనోద్ధరణ చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా అయ్యగారు చెప్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ఒకసారి దర్శనం చేసుకున్నారని, అట్లాగే కవిత కూడా, ఎమ్మెల్సీ కవిత గారు కూడా 3 సార్లు వచ్చి వెళ్ళారని చెప్తున్నారు. ఆలయం యొక్క ప్రతిష్టను చెప్తుంతో పాటు దీన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం చొరవ చూపాలని కూడా చెప్తా ఉన్నారు. చుట్టుపట్టు దాదాపు 3-4 జిల్లాల నుంచి కూసుమంచి దేవాలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. వేములవాడ, శ్రీశైలం కంటే కూడా చాలా పవర్ఫుల్ దేవస్థానము కూసుమంచిలో ఉన్నటువంటి గణపేశ్వర దేవస్థానము. 11వ శతాబ్దంలో వెలిసినటువంటి ఈ దేవస్థానం దాదాపు 900 ఏళ్లు పైగా భక్తుల నుంచి విశేష పూజలు అందుకుంటా ఉంది. ఇక్కడ ప్రత్యేకమైనటువంటిది బ్రహ్మ గుర్తు కలిగినటువంటి శివలింగం. ఒక్కసారి వస్తే కనుక కాశీకి వెళ్ళొచ్చినటువంటి 1000 సార్లు కాశీకి వెళ్ళొచ్చినటువంటి పుణ్యం దక్కుతుందని చెప్తున్నటువంటి నేపథ్యంలో కూసుమంచి దేవాలయంలో పెద్ద ఎత్తున భక్తజన సంద్రమై ప్రత్యేక పూజలు అందుకుంటున్నారు గణపేశ్వర స్వామి. ఇది కూసుమంచి నుంచి.